మీరు ఇట్లా 3D షోల్డర్స్ని డెవలప్ చేసుకోవాలంటే అన్ని హెడ్స్ని ఈక్వల్లీ టార్గెట్ చేయాలి. సో బేసికల్లీ మీ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద డెల్టాయిడ్ని యాంటీరియర్ డెల్టాయిడ్ అని, మీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద డెల్టాయిడ్ని మీడియల్ డెల్టాయిడ్ అని, అండ్ మీ రేర్ పార్ట్ ఆఫ్ ద డెల్టాయిడ్ని పోస్టీరియర్ డెల్టాయిడ్ అని అంటుంటాం. ఈ అన్ని డెల్స్ని ఈక్వల్లీ ఎట్లా టార్గెట్ చేయాలో క్లియర్గా ఈ వీడియోలో చెప్తా. లాస్ట్ వరకు చూసి వీడియో సేవ్ చేసుకోండి. సో మీ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద డెల్టాయిడ్ని టార్గెట్ చేయడానికి ఓవర్ హెడ్ డంబల్ ప్రెసెస్, ఓవర్ హెడ్ బార్బెల్ ప్రెసెస్, లేదా ఫ్రంట్ డెల్ట్ని ఐసోలేట్ చేయడానికి ఫ్రంట్ రైజెస్ విత్ డంబల్, ఫ్రంట్ రైజెస్ విత్ కేబుల్ చేయొచ్చు. అండ్ మీ మీడియల్ డెల్ట్ని టార్గెట్ చేయడానికి మీరు డంబల్ లాటరల్ రైజెస్, కేబుల్ లాటరల్ రైజెస్, మెషిన్ లాటరల్ రైజెస్ ఇలాంటివి చేయొచ్చు. అండ్ మీ రేర్ పార్ట్ ఆఫ్ ద డెల్టాయిడ్ని పోస్టీరియర్ డెల్టాయిడ్ని టార్గెట్ చేయడానికి మీరు మెషిన్ రేడియల్ ఫ్లైస్, ఫేస్ పుల్స్, డంబల్ రేడియల్ ఫ్లైస్, కేబుల్ రేడియల్ ఫ్లైస్ చేయొచ్చు. సో మీ షోల్డర్కి ఇట్లా 3D లుక్ తెచ్చుకోవాలంటే మీరు అట్లీస్ట్ ఒక్కొక్క హెడ్కి ఒక్కొక్క వేరియేషన్ మీ వర్కౌట్ స్ప్లిట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇలాంటి హైపోట్రోఫీ టిప్స్ కోసం డూ ఫాలో అండ్ స్టే ట్యూన్ ఫర్ మై హైపోట్రోఫీ వర్క్షాప్.